వెల్కమ్ సమంత గారు. మళ్ళీ మా ఇంటి బంగారం అంటూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి వచ్చేస్తున్నారు. సో ఏంటి ఈ మా ఇంటి బంగారం అంటే, ఇంతకుముందు వెన్నెల కిషోర్ ఏదో బంగారం దొంగిలించేసి స్మగ్లింగ్ అది ఇది అంటే అట్లా మీకేమనిపించింది? మా ఇంటి మీ ఇంటి తెలుగు మీకు తెలుసు కదా. అప్పుడైతే ఇంటర్వ్యూ హిట్ అయింది. అండ్ ఈ అంటే what is the core element attracted you to accept this film? అంటే అదే ఒక బంగారం అని పిలవడానికి చాలామంది ఒక చెక్ లిస్ట్ టిక్ చేయాలి కదా. అదే నేను ట్రైలర్లో చెప్పినట్టు అందంగా ఉండాలి, వంట చేయాలి, పాట పాడాలి, యూనో. సో యూ కాల్ సమ్వన్ అ బంగారం ఇఫ్ షీ ఫిట్స్ దిస్ ఎంటైర్ పర్సోనా. సో వాట్ అబౌట్ పీపుల్ హూ డోంట్ ఫిట్ ఇట్ కదా. ఇప్పుడు ఇప్పుడు నాకు వంట రాదు, డస్ దట్ మీన్ దట్ ఐఎమ్ నాట్ బంగారం? సో ఐ థింక్ దట్ నాట్ ఎవ్రీబడి కెన్ టిక్ ఆల్ దోస్ బాక్సెస్. సో ఐ లైక్ దట్ ఐడియా ఆఫ్ ఇట్. ఓకే, అంటే రాజ్, మీరు అస్తమాను మా బంగారం బంగారం అని పిలవడం వల్ల దీనికి మా ఇంటి బంగారం అని టైటిల్ ఏమైనా వచ్చిందా? ఆయన ఇంట్లో అందరూ మిమ్మల్ని బంగారం నన్ను పిలుస్తారు. మిమ్మల్ని బంగారం అని పిలుస్తా. సో మీ ఇంటి బంగారం అయితే మీ ఇంటి బంగారం, మరి మీ ఇంటి బంగారం ఎవరండి? నేనే కదా. అదే చెప్పాను కాదా? ఇప్పుడు అందరింటి బంగారం. సో అంటే లైక్ ఒక అమాయకంగా ఉండే పాత్రల నుంచి ఇప్పుడు ఏకంగా గన్స్ పట్టేసుకొని ఒకరిని కొట్టేస్తూ, సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపిస్తుంది? అది నిజంగా ఆ క్వాలిటీ నాలో ఉంది కూడా నాకు తెలీదు. ఐఎమ్ యూస్ టు గోయింగ్ టు ద జిమ్ అండ్ నాకు జిమ్ చేయడం అవన్నీ ఇష్టం. కానీ ఫైట్స్, యాక్షన్ అయితే ఐ నెవర్ ఎవర్ అస్యూమ్డ్, ఐ నెవర్ థాట్ దట్ ఐ కెన్ డూ ఇట్. సో ఫ్యామిలీ మ్యాన్లో నాకు రియలైజేషన్ వచ్చింది. అండ్ గ్రేట్ కొరియోగ్రఫర్స్తో పనిచేయడం నాకు అవకాశం వచ్చింది, యాక్షన్ కొరియోగ్రఫర్స్. సో నేను వాళ్ళని బాగా మిమిక్ చేశాను, అండ్ వాళ్ళ స్టైల్ని, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని, అండ్ సమ్హౌ జనాలకి అది నచ్చింది అండ్ ఎక్సెప్ట్ చేశారు. నేను చూడ్డానికి యాక్షన్ హీరోలా లేను, కానీ సంథింగ్ అబౌట్ ఇట్ క్లిక్డ్ విత్ ది ఆడియన్స్ అండ్ సంథింగ్ అబౌట్ ఇట్ క్లిక్డ్ విత్ మీ. నాకు ఇష్టం అనిపించింది. డాన్స్ కంటే నాకు యాక్షనే చాలా ఇష్టం. సో అదే ఇప్పుడు సాయి పల్లవి గారు చేయట్లేదు, నేను చేస్తున్నాను తెలిసిన తర్వాత ఐ థింక్ వాళ్ళు దే కంప్లీట్లీ చేంజ్డ్ ద స్క్రిప్ట్ అరౌండ్ వాట్ ఐ క్యాన్ డూ అండ్ ఐ కాంట్ డూ. ఓకే, అంటే బేబీతో ఇలా ఫైట్లు చేయించాలని అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది? అదే కొత్త కదా, మళ్ళీ చేస్తే అదే మళ్ళీ అది తీశారు అని మీరే రాస్తారు రివ్యూ. కొత్తగా ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు అది యాక్షన్, ఆమెకు డాన్స్ చేయించడం అంటే తల ప్రాణం తొక్కొచ్చు. చేయనంటే చేయనని కూర్చున్నారు. అసలు ఇంకా నేను గట్టిగా మారం చేసి లేదు చెయ్యాల్సిందే అని చెప్తే అప్పుడు ఏడుస్తూ లిటరల్గా ట్యూషన్కి వెళ్తారు చూడు పిల్లలు, అలా బొంగమూత వేసుకుని వచ్చారు డాన్స్ చేయడానికి. యాక్షన్ అంటే ఆల్వేస్ రెడీ. సో షీఈ్ నౌ యాక్షన్ ఇస్ హర్ కిక్ నౌ. సో అండ్ తను చేస్తే ఎంత బాగా కన్విన్సింగ్గా ఉంటుంది, ప్లస్ చీరలో చాలా కొత్తగా ఉంది చూస్తుంటే. ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ దట్ వాజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో అంటే వాట్ ఎవర్ ప్రమోషనల్ కంటెంట్ సో ఫార్ రిలీజ్డ్, అది చూస్తేనే ఓకే ఇది ఇలా ఉండబోతోంది అంటే ఒక క్యూరియాసిటీని జనరేట్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్గా అంటే ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటారు. సో వాళ్ళ చుట్టూనే మొత్తం ఫ్యామిలీ అంతా ఉంటూ ఉంటుంది. సో ఇందులో ఈ సినిమాలో అసలు నేనైతే కాదు, ఈ సినిమాలో ఐఎమ్ నాట్ ద, ఈ సినిమాలో అనసూయ ఐ మీన్ శ్రీముఖి విల్ బి ద ఫస్ట్ బంగారం. ఓకే, ఇది కొత్త పాయింట్ అయితే ఇది ఉంది. అందుకే తోటికోడల మధ్యన కాంపిటీషన్ జరుగుతుంది. సో ఆ బంగారాన్ని రీప్లేస్ చేసి ఈ యాక్చువల్ గా బంగారం ఎట్లయింది అనేది కదా. ఓకే, సో అంటే యాక్టింగ్ చేయడం అంతా ఓకే, చక్కగా సెట్స్కి వచ్చేసి ఒక లావిష్ క్యారవాన్లో కూర్చొని హ్యాపీగా చేసుకుంటారు. కాకపోతే ఇప్పుడు ప్రొడక్షన్ కూడా కదా, సో ఎలా డీల్ చేశారు? ఐ థింక్ ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఇది. చాలా రోజుల నుంచి మేము ఫీమేల్ యాక్టర్స్కి
కరెక్ట్ స్క్రిప్ట్స్ రాలేదు, కరెక్ట్ ఆపర్చునిటీస్ రాలేదు అని చెప్తూనే ఉన్నాం. కానీ ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఓకే ఏదైనా చేయాలి కదా దీని గురించి, సింప్లీ చెప్పడం సరిపోదు కదా. సమ్టైమ్స్ అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్, ఫీమేల్ ఓరియంటెడ్ కాంటెంట్ పైన కాన్ఫిడెన్స్ ఉంటే లెట్స్ పుట్ అవర్ మనీ ఆన్ ఇట్, లెట్స్ పుట్ అవర్ టేక్ అ రిస్క్ అండ్ సీ ఇఫ్ దట్స్ వాట్ ఇట్ టేక్స్. ఓకే. సో ఐ థింక్ దట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ట్రాలాలా. అండ్ నాకు అమేజింగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. యూనో ఇప్పుడు నేను ఇక్కడ I'm not sitting alone. I feel like I'm sitting with giants next to me kada. That they are going to, every step of the way they are going to be of support. So today chinna cinema kaadu idi, pedda cinema, and to be able to produce such a film on as a second film Shubham Tarvata, it feel we are already very very proud. సో అంటే ట్రలాలా అదే గుడ్ వెన్నెల కిషోర్ కన్నా నేను బాగానే చెప్పేసాను. కిషోర్ గారు కరెక్ట్గానే చెప్పారు. ప్రాబ్లం ఉంది ఈ పేర్లో. ట్రాలాలా. సో కంటిన్యూస్గా ఇంకా పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తూ. ఖచ్చితంగా. సో అంటే ఎక్కువ కొత్త వాళ్ళతో తీద్దాము, లేకపోతే వేరే వాళ్ళతోని కథలు చెప్దాము అని ఉందా, లేకపోతే ఒక లావిష్ పెద్ద ప్రొడక్షన్లు కూడా చేద్దామని? ఫ్రెష్ స్క్రిప్ట్స్ చేద్దామని, అంతే. ఫ్రెష్ కాన్సెప్ట్స్, డజంట్ మ్యాటర్ స్మాల్ ఆర్ బిగ్. న్యూ బిగినర్స్ కావచ్చు, సీజన్ ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, స్టార్స్ కావచ్చు, న్యూ పీపుల్ కావచ్చు, డజంట్ మ్యాటర్. కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి రాజ్, లైక్ అది ఫ్రెష్ స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది అనుకుంటాం, బట్ ఇట్ వాంట్స్ మోర్. సో అలాంటివి కూడా మీరు అంబిషియస్గా తప్పకుండా వీ కెన్ బి అంబిషియస్, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ స్మాల్ సినిమాకి ఆ బడ్జెట్ హ్యాస్ టు బి రైట్. ఎనీ మూవీ, బిగ్ మూవీ కూడా బడ్జెట్ హ్యాస్ టు బి రైట్. So if we can figure a balance between the budget and the script, tappakunda anything is possible. We're open for any of, it's all really good content and unique content, not something you've seen before. అండ్ సమంతకి ఏది అంత తొందరగా ఏమీ నచ్చదు, అది చూసిన తర్వాత కూడా అలా కామ్గా వెళ్ళిపోతుంది అని ఒక లేడీ డైరెక్టర్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పింది. అలాంటి సమంత కూడా అంట జస్ట్ కాపీ చూడగానే ఓ నైస్ అనగానే షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఎలా ఆఫ్టర్ కాపీ చూసుకున్న తర్వాత ఏమనిపించింది? అంటే యూజువలీ నేను ప్రాబ్లం ఏంటంటే వెన్ ఐ సీ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్ కదా, నా వల్ల నాకు జడ్జ్మెంట్ పోతుంది. నాకు చాలా క్రిటికల్ సమంత బయటకు వస్తుంది. ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది ఐ షుడ్ హ్యావ్ డన్ దిస్ బెటర్, ఐ షుడ్ హ్యావ్ డన్ దెమ్. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు జడ్జ్. నేను తొందరగా బాగుంది, నేనున్న సీన్లో బాగుంది అని చెప్పడం చాలా రేర్. అందుకే ప్రాబ్లం వస్తుంది. ఇట్స్ నాట్ బికాస్ వేరే వాళ్ళ సినిమా నేను ఈజీగా ఐల్ బీ వెరీ హ్యాపీ అండ్ ఐల్ బీ లైక్ ఓ చాలా బాగుంది, చాలా మంచి సినిమా. ద ప్రాబ్లమ్ కమ్స్ వెన్ ఐఎమ్ ఆన్ స్క్రీన్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు జడ్జ్ అ ఫిల్మ్. బట్ ఐ డూ బిలీవ్, నాకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక సీన్ చేసిన తర్వాత, యాక్ట్ చేసిన తర్వాత, దట్ ఫీలింగ్ దట్ ఐ గెట్ ఆఫ్టర్ ఐ ఫినిష్ సీన్, దట్స్ వెన్ ఐ ఫీల్ ఓకే ఏదో ఇక్కడ మంచి జరుగుతుంది. దట్స్ మై బెస్ట్ బ్యారోమీటర్ ఫార్ సక్సెస్. సో యాక్చువల్లీ నేను ఈ సినిమాలో ప్రతిరోజు ఎవ్రీ సింగిల్ డే ఇంటికి వచ్చి వావ్ నాకు చాలా లైక్ ఒక తృప్తిగా ఉంది. దట్ యాజ్ అన్ యాక్టర్ 15 years ఎక్స్పీరియన్స్, కానీ ఒక్కొక్క సినిమాలో ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ రావాలి కదా. అప్పుడే జనాలు కూడా దే విల్ నాట్ బి బోర్డ్. సమంత అంటే ఈ యాక్టింగే చేస్తుంది, ఈ ఎక్స్ప్రెషనే వస్తుంది అంటే వాళ్ళు కూడా బోర్ అవుతుంది. అండ్ సో ఐ ఫీల్ దట్ విత్ ఎవ్రీ ఫిల్మ్, అందుకే కొంచెం టైం తీసుకొని చేస్తున్నాను, సో దట్ every movie they see some sort of improvement. So I think that this film definitely has that improvement in my performance, and I was able to improve my performance because of the level of writing and the beautiful scenes that were on paper. సో పెద్ద కాంప్లిమెంటే ఇది. అందరం చేసాం కలిసి. కానీ అందుకే మాకు కొంచెం ఎవిడెన్స్ కావాలి. ఆవిడ హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే మొన్న మిక్సింగ్లో ఆవిడ ఒకటి చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటే రాజు గారు షూట్ చేశారు. సో వీ హ్యావ్ ఎవిడెన్స్, యు వర్ హ్యాపీ.
సో అంటే వాట్ ఈస్ ద మెయిన్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? అంటే వై ఆడియన్ ఈ సినిమాని చూడాలి అని అంటే ఏం చెప్తారు? మీరు కరెక్ట్ చెప్తారు. వై షుడ్ దే వాచ్ దిస్? ఇట్ ఈస్ అ ఫ్రెష్ కాన్సెప్ట్. అది వన్ ఆఫ్ ఎ కైండ్. ఒక ప్రెసిడెన్స్ లేదు దీనికి. ఇలాంటి సినిమా ఇంకొకటి ఇలాంటిది తెలిసిన ఫార్మాట్. ఈ ఫార్మాట్ తెలుసు, బట్ ద అప్రోచ్ ఇస్ డిఫరెంట్. కాబట్టి రైట్ దేర్ ఇట్స్ అ యునీక్ ఐడియా వెన్ యూ స్విచ్ ద ఎగ్జిస్టింగ్ ఫ్యామిలీ డ్రామాని ఫ్లిప్ చేసి దెర్ ఇస్ యాక్షన్ హ్యాస్ కమ్ ఇన్, ఇంట్రీగ్ ఈస్ దేర్, అండ్ ఆల్సో దీనిలో ఫస్ట్ టైం క్రైమ్ కామెడీ ఈజ్ ఆల్సో విత్ విమెన్. మామూలుగా ఇట్స్ అ వెరీ మేల్ జాన్రా. ఇవన్నీ ఐ మీన్ యూ సీ ఇట్ ఇన్ ద ట్రైలర్, యూ సీ ద హై ఇన్ ద ట్రైలర్. సో ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్స్ ఫర్ విమెన్, ఇట్స్ ఫర్ మెన్. It's an exciting, quick, fast-paced film, and you get to see Sam after a long time. యా. అండ్ ఫైనల్గా అంటే మళ్ళీ రాజ్ డైరెక్షన్లో ఎప్పుడు చేయబోతున్నారు? మీరే చెప్పాలి అది. సాయంత్రం వెళ్ళాక డిసైడ్ చేస్తారు వాళ్ళు. దే విల్ థింక్ ఓవర్ దిస్ క్వశ్చన్. యా, ఇప్పటికీ లెట్స్ 19th మా ఇంటి బంగారం. ఓకే, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. Thank you అండ్ so మా ఇంటి బంగారం అందరి ఇంటి బంగారంగా మారాలని కోరుకుంటూ థ్యాంక్ యూ విషింగ్ యూ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గారు.